ఇలా తప్పు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. నువ్వు తప్పు చేస్తే ప్రజలకు శిక్ష ఎందుకు? తప్పు ప్రభుత్వానికి, శిక్ష ప్రజలదా? నువ్వు రాత్రికి రాత్రి అత్యాశకు పోయి నువ్వు డబ్బులు సంపాదించాలనే దురాశలో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ భూములన్నీ 22 ఏళ్ళు పెట్టిండు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియంది ఒకటి ఉంటది, నీ డబ్బు దురాశనే నీ దుఃఖానికి ఏదో ఒకనాడు కారణమైతుంది. మిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దురాశ ఎన్నిటికైనా చేటే. నువ్వు ఈ 22 ఏళ్ళు పెట్టాలి, కమిషన్లు కొట్టాలి, 30% వసూలు చేయాలని చేసిన ఒక కుట్రతోని ఇలా లక్షలాది మంది ప్రజల జీవితాలు ఆగమైనాయి. అరే పెళ్లిలు ఆగమైతున్నాయి, దవాఖానకు బయట వాళ్ళకి పైసలు లేక బ్యాంకులకు కుదబెడదామంటే బ్యాంకులు తీసుకోవట్లేదు, అప్పులు ఇచ్చేవాడు అప్పులు ఇస్తలేడు, అమ్ముకుందామంటే కొనేవాడు లేడు, ప్రాపర్టీల విలువ తగ్గిపోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఉంటే మీ ఆస్తుల విలువ పెరిగింది. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో 5,000 గజం ఉన్నది 10,000 అయింది, 10,000 గజం ఉంటే 20,000 అయింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక నాకు రియల్ ఎస్టేట్ తెలుసు, నాకు రియల్ ఎస్టేట్ తెలుసు అంటే ఢమాలు అన్నది. డామ్ అన్నది రియల్ ఎస్టేట్. 50,000 గజం పోయింది, ఇప్పుడు 20 కూడా కొంటలేడు ఎవడు. 20,000 గజం పోయింది, అరే ఇంట్లో లగ్గం ఉన్నది 10,000 తీసుకో అంటే కూడా వద్దు వద్దు అంటుండు వాడు. నాకు ఇంత పిచ్చి తుగ్లక్. ఓ దిక్కు హైడ్రా పెట్టిండు, ఓ దిక్కు 22A పెట్టిండు. హైడ్రా పెట్టి ఏ రాత్రి ఎవడొస్తాడో, ఎవడు గులగొడతాడో, ఎవడు భూమి లాక్కుంటాడో అని ఒకవైపు హైడ్రా పెట్టినావు, ఇప్పుడేమో 22A పిడుగు లాంటి 22A పెట్టినావు. నీ హైడ్రా దెబ్బకు, నీ 22A దెబ్బకు హైదరాబాద్ లో, ఈ తెలంగాణలో ఆస్తుల విలువ పడిపోయింది. కేసీఆర్ హయాంలో ఆస్తుల విలువ పెంచింది. రైతు భూమి, రైతుల చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది, రైతు గౌరవం పెరిగింది, ప్రజలకు ధైర్యం ఇచ్చిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం డామ్ అన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ తప్పు పొంగులేటి ఒక్కటే చేసిండా, దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా? 100కు 100% రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇంట్లో A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి.